నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 17th జూలై 2026 శుక్రవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. ఢిల్లీలో దగ్గర నెల అవుతుంది అనుకుంటా. సిపిజే పార్టీ అని ఒక క్యాండిడేటు బయట దేశం నుంచి ఇండియాకి వచ్చి ఒక ప్రొటెస్ట్ అని మొదలుపెట్టాడు. సరే, ఇప్పుడు మన భారతదేశంలో ఏముంటుందంటే ఎవరైనా ధర్నాలు చేయొచ్చు, రాస్తారోకోలు చేయొచ్చు, పార్టీ లీడర్లను మైకులు పట్టుకొని నోటికొచ్చినట్టు తిట్టచ్చు. ఏమన్నా అంటే మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, మేము మాట్లాడతాం అని సోషల్ మీడియాలో వాళ్ళకు సంబంధించిన రోజు పోస్టులు వస్తున్నాయి. అయితే సరే, ఇప్పుడు మనం విద్యార్థుల కోసం ఒక ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. దానివల్ల దానికి సంబంధించిన ఎవరైతే హై లెవెల్ నుంచి కింది లెవెల్ వరకు బాధ్యులు ఉన్నారో అందరి మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళు రాజీనామా చేయాలని ప్రొటెస్ట్ చేసినాం. బాగుంది. ఫస్ట్ ఒక 4-5 రోజులు మంచిగా నడిచింది. ఎట్లయితే దాని ఇంపాక్ట్ ఎట్లా లేట్ అవుతూ ఉందో అట్లా వాళ్ళ ఒరిజినల్ ఎజెండా బయట పడుతూ ఉంది. రోజు ఒక్కడు వస్తుండు ఆ స్టేజ్ మీద హిందూ ధర్మానికి సంబంధించిన దేవి దేవతల గురించి లూజ్ టాక్ చేస్తుండు. ఆ పక్క పన్న ఎవడైతే ప్రొటెస్ట్ చేసే లీడర్ ఉన్నాడో వాడు నవ్వుకుంటా సప్పట్లు కొడుతుండు. నిజంగా వీళ్ళందరూ ఒక్కయ్య కుట్టిన వాళ్ళు అయితే అక్కడ అదే స్టేజ్ మీద ఇతర మతాలకు సంబంధించిన ఏ మతానికి సంబంధించిన వాళ్ళని అనగలుగుతారా? ఒక్క హిందువులను తప్ప, హిందూ దేవి దేవతలను తప్ప. ఎట్లా తయారైందంటే మన దేశంలో ఎవడైనా ఎక్కడెక్కడికెళ్ళో రావాలి, ఈడ ఆశ్రయం పొందాలి, ఇక్కడ అన్ని ఫలాలు అనుభవించాలి. ఈ అఖండ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు హిందువులే. హిందువు నుంచే వేరే మతాలకు మారిరని వాళ్ళకు తెలుసు. దాన్ని మర్చిపోయి అక్కడ స్టేజ్ ఎక్కగానే ఒకడు రాముని గురించి, సీత గురించి, లక్ష్మణుని గురించి, హిందూ దేవుళ్ళ పేర్లు తీసుకుంటా అవమానకరంగా మాట్లాడుకుంటా వెకిలి నవ్వులు నవ్వాలి. దానికి కింద పిచ్చిన జనాలు, కింద కూర్చున్న వాళ్ళు ప్లస్ ఆయన పక్కకు నిలబడ్డ వాళ్ళు చప్పట్లు కొట్టాలి. దీనికి ప్రముఖ ఆ మధ్యలో 3 Idiots సినిమా వచ్చింది, మీరు చాలామంది అందులో ఒకైనా ఉంటాడు. ఆ క్యాండిడేటు నేను నిరాహార దీక్ష చేస్తున్నా, స్టూడెంట్స్కు అన్యాయం జరిగిందని ఆయన ప్రొటెస్ట్లో పాల్గొనడం. ఆయననేమో నిద్ర తిండి మానుకొని ఆడుంటే వీళ్ళేమో పిజ్జాలు బర్గర్లు ఆర్డర్లు పెట్టుకొని తిని ఆయన ముంగట వీళ్ళు డ్యాన్సులు చేసుడు, క్రికెట్లు ఆడుడు, ఆడోళ్ళ లెక్క మొగోళ్ళు బట్టలు వేసుకొని లిప్స్టిక్లు పెట్టుకొని ఆడోళ్ళ అవయవాలన్నీ పెట్టుకొని బాడీలా డ్యాన్సులు చేసుకుంటా, వెగిలి చేష్టలు చేసుకుంటా. అసలు ప్రొటెస్ట్ అంటే గిట్లుంటుందా, ప్రొటెస్ట్ ఇట్లా కూడా చేయొచ్చా అనే కొత్త రకమైన ప్రొటెస్ట్ను ప్రజలకు చూపెడుతుంది. వీళ్ళు మహిళలను అవమానిస్తారు. అక్కడ ఉండి ఎవరైనా ప్రెస్ రిపోర్టర్ ఏదైనా క్వశ్చన్ చేస్తే నువ్వు పలానా పార్టీకి సంబంధించినవి అంటారు. వాస్తవాలు మాట్లాడడానికి ఏమో సాత కాదు. ఆల్రెడీ ప్రభుత్వం ఆ ఎగ్జామ్ను క్యాన్సిల్ చేసింది, నీట్ ఎగ్జామ్ను. మళ్ళీ ఈ నెల 21వ 22వ తారీఖు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. పిల్లలందరూ దానికోసం ప్రిపేర్ అవుతారు. అందులో స్టూడెంట్స్ కంటే దేశద్రోహులు ఎక్కువ పాల్గొన్నారు. ఇప్పుడు మనం ప్రొటెస్ట్ చేస్తున్నాం, మీరు ఇతర మతాల దేవుళ్ళకు సంబంధించిన పాటలు పాడుతాం, సంతోషం. మేము అన్ని మతాలను గౌరవిస్తాం, అన్ని దేవులను వాళ్ళ ఓలోలు వాళ్ళ ధర్మాన్ని ఫాలో అవుతారో వాళ్ళ ధర్మాన్ని మేము మంచి పద్ధతి అని యాక్సెప్ట్ చేస్తాం. కానీ మీరేం చేస్తుర్రు, అక్కడ వేరే దేవుళ్ళనేమో మెచ్చుకొని పాటలు పాడుతుర్రు. మా రాముని సీత దగ్గరికి వచ్చేవరకల్లా వాళ్ళని కించపరిచే మాటలు మాట్లాడుతుర్రు. నిజంగా భారతదేశంలో హిందువులందరూ ఎప్పుడైతే ఒకతాటికి వస్తారో అప్పటిదాకా ఇవి నడుస్తూనే ఉంటాయి. ఇట్లాంటి నా కొడుకులను ఏమన్నా తప్పలేదు. ఇప్పుడు ఒక మగ వ్యక్తి ఒక మహిళా వేషధారణ వేసుకొని అక్కడికి పోయి యాటిట్యూడ్ చూపెడితే అక్కడ ఉన్న ఎంతమంది మహిళలు గిల్టీగా ఫీల్ కావాలి? అది కూడా అయితలేదు. వాళ్ళకు బ్యాక్ నుంచి ఫండింగ్ వస్తుంది. ఒక ప్రొటెస్ట్ ఎన్ని రోజులు జరుగుతుంది? నిజమైన నిరాహార దీక్ష ఎన్ని రోజులు జరుగుతుంది? ఎవరన్నా సపోర్ట్ చేయకపోతే అన్నీ ఇప్పుడు హోటల్ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించుకునే అంత హై లెవెల్ క్యాండిడేట్లు అయితే కాదు కదా. ఒక గంట సేపు ఎండలో నిలబడలేకపోయిండు ఇలా ఈ లీడర్. గంటనే, బాగాసేపు కూడా కాదు.
పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి ఓవర్ యాక్షన్ చేసుడు, పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడి పర్మిషన్ గురించి. ఇదంతా ఏంటంటే పబ్లిక్లా సింపతి కోసం. పబ్లిక్ ఏంటంటే మనల్ని చూస్తుర్రు, మనం చేసేటి వాళ్ళకి నచ్చలేవు, మనం ఇట్లానన్నా కొంచెం పబ్లిక్ ఇమేజ్, మనకు ఇమేజ్ వస్తుంది, దానివల్ల మనం కొంచెం పాపులర్ అయ్యి ప్రజలలో పోవచ్చు అనే ఆలోచనతోటి కొత్త కొత్త జిమ్మిక్లు. ఇదేంటంటే అనుకోకుండా స్టార్ట్ చేసిర్రు, ఏమో హిట్ అవుతుంది, ఇన్ని లక్షల మంది మనకు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, మన సభ సక్సెస్ అవుతుంది అనుకున్నారు. కానీ ఫాలోవర్స్ అంతా ఎక్కడ వాళ్ళు? భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, భారతదేశాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళంతా. అసొంటి ఫాలోవర్స్ని పెట్టుకొని ఓ బుక్, వాళ్ళు సంవిధానం వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు రాసుకొని బుక్ పట్టుకొని వచ్చారు. సంవిధానంలో ఏమని రాసింది ఒకసారి సంవిధానం మొత్తం ఓపెన్ చేయి, అలా రాముడు సీత గురించి కూడా ఉంటుంది. ఆడొకడు ఉన్నాడు సినిమా యాక్టర్, ఆడు పోయి మీరు జై శ్రీరామ్ అంటారు, నేను జై సంవిధానం. అరే చదువురా అయ్యా, దాన్ని సంవిధానం మొత్తం చదువు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏమని రాసిందో. ఎక్కడన్నా ఏ మతాన్నన్నా ఏ ధర్మంలన్నా కించపరిచి మాట్లాడాలని ఉందా? మీరేం చేస్తుర్రు? స్టేజ్ ఎక్కుతుర్రు, రోజొక్కడు స్టేజ్ ఎక్కాలి, మైక్ పట్టుకోవాలి, కలసి హిందూ ధర్మం మీద పడాలి. అంతెందుకు, హైదరాబాద్లో ఒక ఆటో వెనకాల ఒక కొటేషన్ రాసి ఉంటే 4 పోరాన్లు బండి ఆపి ఈ డ్రైవర్ను కొట్టుడు ఒకటే తక్కువ. మన దేశంలో మన రాజ్యంలో మనమే భయపడి బతికేటట్టుంది. ఇంకా దానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి ఈయనకి గుద్దబల్బు బాగుంది, ఈయన పట్టుకరారు ఫస్ట్ అంటాడు. కొద్దిగంత పై మీదకి యూనిఫామ్ రాగానే అన్నీ మర్చిపోతే ఎట్లా సార్? అలా తప్పేం రాసిండు ఆయన? ఏం తప్పు ఉంది అందులో? భారతీయులందరూ ఒకప్పుడు హిందువులే, మతం మారుడంటే తల్లిదండ్రులు మార్చుకున్నట్టే. తప్పేముంది సార్? మీరు ఎంక్వైరీ అయ్యి మన భారతదేశంలో ఎక్కడ గోడల మీద చూసినా కానీ ఏమని రాసుంటే చదువుర్రి. ఇంటింటికి పుస్తకాలు పట్టుకొని తిరుగుతురు సార్, బిచ్చగాళ్ళు తిరిగినట్టు. పుస్తకాలు పట్టుకొని మైకులు పెట్టుకొని ఇంటింటికి తిరుగుతురు. అరే బాబు, మాకు అవసరం లేదు మీ ధర్మం, మీరు ఇంకా దెంగేయరని తిడితే కూడా సిగ్గుమానం లేకుండా అడుక్కుంటుర్రు. మీరు మా దగ్గరికి రారి, మా దేవుడే గొప్ప దేవుడు, మేమే మీకు అన్నీ, మీ దేవుళ్ళు అందరూ ఉట్టి ఆ విగ్రహాలన్నీ మోర్లే వారేరు అని చెప్పి ప్రచారం చేస్తుర్రు. వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్ తీసుకోగలుగుతారా మీరు? మీ ప్రతాపం అంతా ఎవరి మీద ఉంటుంది సార్? ఆటో డ్రైవర్ల మీద, డైలీ లేబర్ల మీద, ఏం బ్యాక్ బోన్ లేనోని మీద మీ ప్రతాపం ఉంటుంది. ఇప్పుడు చూడుర్రి, మీరు చేసిన మీ ఆడియో క్లిప్పు మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ప్రశ్నించేటట్టు చేసింది. గట్ల ఎందుకు మాట్లాడినావు బిడ్డ అని మీ అమ్మ నాన్న కూడా అడుగుతారు. నేను అట్లా మాట్లాడొద్దుగా బిడ్డ, ప్రేమగా మాట్లాడితే అయిపోతుండే, ఆయన ఏం తప్పు రాసిండు బిడ్డ అని. మనం ఏం చేస్తామంటే, మనం చేసే ప్రమాణం ఉంటుంది కదా సార్, మనం వృత్తిలకు వచ్చడానికి ముందు ఆ ప్రమాణం వృత్తికి వచ్చినాక 6 నెలలకే మర్చిపోతాం. ఆ పరిస్థితులు కూడా మర్చిపెట్టేట్టు చేస్తే అలా మీ తప్పేం లేదు, మీ చుట్టూ ఉన్న వాతావరణం అట్లాంటిది. కానీ నిజమైన ఇది సత్యమైనది ఏదైతే ఉంటుందో సత్యానికి కొంచెం టైం పడుతుంది, ఆ టైం మీద బయటకు వస్తుంది. ఇప్పుడు చూడరా, మీ ఆడియో కాలు అతని వెనకాల 1,000 లక్షల మంది నిలబెట్టింది. నువ్వు పోలీస్ స్టేషన్కి రా, నీ సంగతి చెప్తాను, గంతమందిని తీసుకొని వచ్చింది. మీరు ఏం చేయగలిగారు సార్? అప్పుడు ఫోన్లో మాట్లాడిన అరే తొరే కూడా మీరు మాట్లాడలేకపోయారు. ఆటో డ్రైవర్కు మీ అంత నాలెడ్జ్ ఉండదు కదా సార్, మీరు కష్టపడి చదివి అక్కడి దాకా పోయిన వాళ్ళు కదా. అందుకే మీరు ఫోన్ చేస్తే అన్నాడు, అన్నను కాదురా నేను సార్ని మాట్లాడుతున్నాను పడితే. అన్న అంటే సార్ కంటే గొప్పోడు సార్. అన్న అని ఎవరిని అంటారు సార్? సార్ కంటే గొప్పోడిని అంటారు. సార్ అంటే నీకు రోజు లక్షల మంది నేను సార్ అని వెళ్తారు, కానీ అందులో వాల్యూ ఉండదు. అన్నలో బాగా వాల్యూ ఉంటుంది. అన్న అంటే అమ్మ నాన్న ఇద్దరు కలిపితే అన్న అవుతాడు. మిమ్మల్ని అట్లా ఫీల్ అయ్యి అన్న అన్నాడు, దానికి కూడా మీరు ఫీల్ అయ్యారు. మనం యూనిఫామ్ వేసుకోగానే అన్నీ మర్చిపోకూరు సార్. అది ఎప్పుడు మన పై మీద ఉండదు. రిటైర్మెంట్ అని ఒకటి ఉంటుంది. దానికి రిటైర్మెంట్ అయినాక మనం ఏం చేసినాం, మనం ఒక్కొక్కసారి మనం ఏ స్టేషన్లో ఉన్నప్పుడు ఏం చేసినాం అన్నీ బయటకు వస్తాయి. ఆ మధ్యలో ఒకటి తమిళ్ సినిమా వచ్చింది, తమిళ్లో మలయాళంలో. ఒక కొత్తగా ఎస్ఐగా జాయిన్ అయిన ఒక పోలీస్ ఆఫీసరు ఒక మంత్రి కొడుకుని కాపాడడానికి ఒక అమ్మాయికుని కేసులు ఇరికిస్తాడు దొంగను. అది ఎప్పుడు ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ అయినాక బయటపడుతుంది. మనవి కూడా అట్లా బయటపడతాయి, పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ప్రజల కోసం మనం పనిచేయడానికి వచ్చినాం కదా, అది మర్చిపోవద్దు. మనం యూనిఫామ్ ఏముంది సార్, ఎంతో కష్టపడి సంపాదించుకున్న యూనిఫామ్. అది ఎంత కష్టపడి ఉంటారు ఆ స్టేజ్కి పోవడానికి. చిటికెలా పోతుంది ఒక్క మిస్టేక్ వల్ల. రోజు సోషల్ మీడియాలో ఎన్నత్తలేవు సార్. నిన్న ఒక కేసులో ఒక కానిస్టేబుల్ కూడా
పోక్సో చట్టంలో ఇరికిండు. అట్లా ఉంటుంది. జాగ్రత్త సార్, బాగా కష్టపడి తెచ్చుకున్న జాబ్. సోషల్ మీడియాలో ఇవాళ రేపు బాగా యాక్టివ్గా ఉంటారు జనాలు అందరూ. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది, తొందరగా రెస్పాండ్ అవుతుంది ప్రభుత్వం కూడా. మీ వెనకాల ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కాపాడు కష్టమవుతుంది, ఎవిడెన్స్ గట్టిగా ఉంటాయి. అందుకే ఏదన్నా ప్రొటెక్ట్ చేయరి, తప్పు లేదు. మీరు ఏమన్నా మాట్లాడుకోర్రి, ఏమన్నా చేసుకోర్రి, మీకు హక్కు అది. కానీ ఏ ధర్మాన్ని కూడా, ఏ ధర్మం అన్నా కానీ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఏదన్నా కానీ, ఏ ధర్మాన్ని కూడా కించపరిచి మాట్లాడుకోరు. ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. మనం ఒక హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడు, వీళ్ళకి హిందువులకు చేత కాదు, వీళ్ళు తిరగబడలేరని అనుకుంటారు. తిరగబడ్డప్పుడు మేము ముల్లెమూట చదువుకునే టైం కూడా ఉండదు. ఓకే సార్, ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.